ఓకే. వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. నిన్నటి రోజున మరి ఆ కోటీశ్వరుడైనటువంటి ఆయనకు ఎవరైతే సమ్మోహనమూర్తి, ఎవరైతే ఆ యొక్క ప్రసంగంలో మరి ఎవరైతే ఆహ్, ఈ యొక్క చక్కటి మోటివేషనల్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలుసుకోవడం జరిగింది గదా! ఆయన కలుసుకున్న తరువాత ఆ కోటీశ్వరుడైనటువంటి ఆ రైలీ గారికి ఉన్నటువంటి మరి ఎలాగా పరిచయమైంది? మీరిక్కడ ఉన్నారు ఏంటి అంటే గనక మరి నేను మరి 33 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు రైలీ గారికి నాకు పరిచయం అయింది. మరి అప్పటి నుంచి అప్పుడే ఆయన తన యొక్క బిజినెస్‌ని అప్పుడే నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను నా యొక్క గైడెన్స్‌ని ఇస్తున్నాను. నేను నేను ఇక్కడికి ఎందుకు వస్తారంటే ముఖ్యంగా 2 విషయాల మీద నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. ఒకటేంటి అంటే ఇక్కడ ఎంతో మరి తనకి మార్గదర్శకత్వం ఇవ్వడానికి, మరి ట్రైనింగ్ అది ఇవ్వడానికి. రెండవది ఏంటి అంటే, ఈ మారిషస్ ఇక్కడ మరి ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతి, మరి ఆ చుట్టూతూ ఉండేటువంటి అందరూ నాతో ఎంతో ప్రేమగా ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆహారం కూడా నాకెంతో చక్కటి శక్తినిస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మరికొంత ఆయుష్‌ని పెంచుకుని వెళ్తాను. మరింత శక్తితో ఎంతో ఉత్సాహంగా వెళ్తాను. అందుకని నేను అప్పుడప్పుడు మరి ఇక్కడికి వస్తూ ఉంటాను మారిషస్‌కి. మరి మీరు ఒకప్పుడు నేను ఈ ట్రైనింగ్ ఇప్పుడు మీకు రైలీ ఏదైతే ఆ కోటీశ్వరులు ఏదైతే ట్రైనింగ్ మీకివ్వాలి అని అనుకున్నారో, అదంతా గూడా నేను ఒకప్పుడు ఆయనకి ఎంతో ఇచ్చాను. మీరు ఒక చక్కటి ట్రైనింగ్‌కి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి నేను మీకు తర్వాత కలవకపోవచ్చు. ఎందుకంటే నాకు సముద్రం అడుగున చేపలు పట్టడం ఇవన్నీ అంటే నేను అసలు ఫుల్ బిజీగా ఉంటాను. ఆనందంతో తేలియాడుతూ ఉంటాను. మీకు కనిపించకపోవచ్చు. అని మీరు చక్కగా అన్నీ నేర్చుకోండి అని చెప్పేసి మరి ఆయన వెళ్ళిపోతారు. మీరు మళ్ళా తిరిగి మార్నింగ్ 5 గంటలకి రైలీ గారిని కలవచ్చు అని చెప్పడం జరుగుతుందనమాట. సో, తర్వాత మరి నెక్స్ట్ డే మార్నింగ్‌కి 5కి ఆ కోటీశ్వరుడైనటువంటి ఆ రైలీ గారు మరి ఎంతో మరి ఈళ్ళకి ఆ యొక్క సెమినార్‌లో ఆయన ఎలా కనిపించారు? ఆ కోటీశ్వరుడు ఎలా కనిపించారు? చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒకానొక దేశ దిమ్మరిలాగా కనిపించారు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏమో మరి ఇక్కడ ఆయన చాలా హుందాగా, చాలా యవ్వనంగా మరి ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి ఒక చక్కటి టీ షర్ట్ మార్నింగ్ వాకింగ్‌కి మనం ఎలాగైతే రెడీ అవుతామో, అలాగే చాలా అద్భుతంగా, హుందాగా, చక్కగా రెడీ అయ్యి మరి వీళ్ళని వెల్కమ్ చెప్తూ వెల్కమ్ టు ఆహ్, ఆహ్, అని చక్కగా వీళ్ళని విష్ చేస్తూ వీళ్ళకి మరి వీళ్ళతో కలిసి మాటలు కలుపుతూ మరి హ్మ్. ఇంకా అంటూ ఉంటారు. మీరు నిజంగా చాలా ధైర్యవంతులు. ఎందుకంటే ఒకానొక దేశ దిమ్మరి మాటలు విని మీరు ఇక్కడ వరకు మరి ఆ చినిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నటువంటి ఆ దేశ దిమ్మరి ఆహ్, మాటలు విని మీరిక్కడ వరకు వచ్చారంటే గనక మీరు చాలా చాలా ధైర్యవంతులు అని వీళ్ళు చేసినటువంటి మరి ఆ యొక్క ధైర్యాన్ని కూడా మరి ఆయన అప్రిషియేట్ చేస్తూ మరి చక్కగా ఆయన గురించి చెప్పడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ స్టార్ట్ చేసేటప్పుడు మరి ముందుగా ఆయన "ఇవన్నీ మీకు ఎవరు నేర్పారు? మీ నాన్నగారు, మీ ఫాదర్ నేర్పారా?" అనంటే ఆహ్, మా ఫాదరు నాకు చెప్పేవారు గానీ నేనస్సలు వినేవాడినే కాదు. ఆయన ఎంత చెప్పినా కూడా నాకసలు ఎక్కనే ఎక్కలేదు. నాకు చెప్పి మా ఫాదర్ విసిగెత్తిపోయారు అని మరి వాళ్ళ ఫాదరు గురించి గూడా చెప్తూ మరి మీరు ఇలాగ ఇంత చక్కటి ఇదిలో ఉన్నారు అంటే, నాకు మరి ఈ సమ్మోహనమూర్తి ఎవరైతే ఈ గొప్ప స్పీకర్ ఎవరైతే ఉన్నారో, సెమినార్‌లో కలిసినటువంటి ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఆయనే నన్ను ఈ విధంగా మరి చక్కటి నాకు ట్రైనింగ్ అంతా కూడా ఇచ్చారు. మరి నేను ఆయన చాలా గ్రేట్ అప్పట్లో ఇనీషియల్‌గా కూడా ఆయన చాలా చాలా గొప్ప స్పీకర్ అనమాట. ఆయనతో అపాయింట్‌మెంట్ దొరకాలి అంటే గనక మాకు చాలా కష్టంగా ఉండేది. ఆయన కోసం నేనేమో రోజు కూడా
రోజు కాల్ చేసేదాన్ని. ఆయన్ని ఎలాగైనా సరే కలవాలి. ఆయన యొక్క మార్గదర్శకత్వం తీసుకోవాలి అని చెప్పేసి ఎలాగైనా సరే అని నేనెప్పుడు గూడా మరి ఆయన కోసం చాలా ప్రయత్నించాను. మొత్తానికి నాకు ఆయనతో పరిచయం కలిగి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పారనమాట. అలాగా ఆయన గురించి ఆహ్, ఆయన ఇలాగ మార్నింగ్ 5:00 అంటే నాకు మొదట కూడా నాకు చాలా కష్టం అనిపించింది. నాకు పిచ్చెక్కిపోయేదసలు 5 గంటలకి లేవాలి అంటే నాకసలు ఊహించినంత విపరీతంగా బాధగా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు నన్ను అదే ఈ స్థితిలో నన్ను ఉంచింది అని ఆయన రైలీ గారు చెప్తూ ఉన్నారనమాట. రోజులు గడుస్తున్న కొద్దీ నాలో నేను నెమ్మదిగా నాలో ఒక చక్కటి ఏకాగ్రత అన్నీ పెరుగుతున్నాయని నేను గ్రహించగలిగాను. మరి ఆహ్ ఏది కూడా ఊరికినే ఎక్కడ ఏమీ రాదు. నేను గంటలు మరి తరబడి మనసును ఏకాగ్రం చేసి ప్రావీణ్యం సానబెట్టాను నేను. దానన్నిటికి కూడా మూలం ఏంటి అంటే గనక నేను ఇచ్చుకున్నటువంటి నా యొక్క అభ్యాసమే అని మరి రైలీ గారు మరి వీళ్ళిద్దరికీ కూడా చెప్తున్నారన్నమాట. మీ యొక్క రంగంలో ఆధిపత్యం సాధించి మీ యొక్క మెళకువలో నిజంగా విజయం కావాలి అంటే గనక మరి ఒక టెక్నిక్ చెప్తున్నారు. ఏంటి అంటే మిమ్మల్ని పరధ్యానం కలిగించే విషయాల నుంచి మీరు, మీరు ఒక రక్షణ కవచం ఏర్పరచుకోవాలి అని చెప్తున్నారు. అంటే మనల్ని ఏదైనా ఏ సంఘటనలైతే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయో, అలాగే ఏ వస్తువులైతే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయో, అలాంటి వస్తువుల పట్ల మనము కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు. అంతే గదా! మనం ఒక మొబైల్ పట్టుకుంటాము. ఆ మొబైల్ ఏదో కాల్ చేద్దామని తీస్తాము. కానీ అక్కడి నుంచి యూట్యూబ్‌లోనో ఆ షార్ట్సో, ఈ షార్ట్సో, ఆ రీల్సో, ఈ రూల్సో మన టైం మనకు తెలియకుండానే విపరీతంగా అయిపోతూ ఉంటుంది. సో, అలాగా మీరు గనక మీ యొక్క జీవితంలో విజయం సాధించాలి అంటే గనక మిమ్మల్ని పరధ్యానం కలిగించేటివి అలాంటివి ఏమైతే ఉన్నాయో వాటి నుంచి మీకు రక్షణ కావాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆహ్ మన ఆలోచన శక్తి నూతన స్థాయికి చేరుతుంది. ఎందుకంటే మనము మన యొక్క గత స్వాధ్యాయంలో కూడా మరి రాబిన్ శర్మ గారు ఇచ్చినటువంటి ఆస్తులు త్యజించి ఆత్మశోధన కోసం ఒక యోగి ప్రస్థానము అందులో కూడా చాలా చక్కగా ఆలోచనల గురించి చెప్పడం జరిగింది. మీ ఆలోచనలని మీరు ఒక ఉద్యానవనాన్ని ఎలాగైతే ఒకానొక గార్డెనర్ ఎలాగైతే కాపలా కాసుకుంటాడో అలాగే మీ ఆలోచనలు కూడా మీరు కాపలా కాసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈయన రైలీ గారు కూడా చెప్తున్నారు. మిమ్మల్ని ఏమి అయితే గనక మిమ్మల్ని పరధ్యానంలోకి తీసుకువెళ్తాయో, వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్తున్నారనమాట. దీన్నే ఏమంటారంటే న్యూరో సైంటిస్టులు ప్రవాహం అని కూడా ఒక ఫ్లో అని అంటారు. వేకువజామున 5 గంటలకు మేలుకుంటే గనక ఈ యొక్క ఫ్లో అనేది చాలా చాలా బావుంటుందంట. అందరూ నిద్రలో ఉన్న ఆ సమయంలో మీరు మేలుకుండి మీరు గనక పనులు చేసుకోగలిగితే, ఆ టైంలో మీ యొక్క సృజనాత్మక శక్తి గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మీరెంతో శక్తివంతుల్లాగా ఉంటారు. కాబట్టి మీరు ఉదయం 5 గంటలకనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నారు. 100కి 100 పాళ్ళు ఆహ్, నిజం. ఇవన్నీ ఈ ఈ ఇన్నేళ్ళు వాణిజ్య జీవితంలో నిజాయితీనే నా మూల విశ్వాసం అని కూడా చెప్తున్నారు. అంతే కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ గూడా మనం చిన్నప్పటి నుంచి గూడా వింటున్నవే. ఏంటి నిజాయితీగా ఉండాలి. మరి ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చెయ్యము. ఇప్పుడు ఈయన చెప్తున్నారు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే గనక నా యొక్క హ్యాబిట్స్ నాలో నేను నా యొక్క ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితమే నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్తున్నారు. మరి నిష్కల్మషమైన హృదయంతో మరి త్వరగా నిద్రపోవడము, అలాగే ఉదయం మాత్రము తప్పకుండా ఉదయము లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఈయన ఈ 5 గంటలకే ఈయన ఇంత మార్పొచ్చేసింది అంటే గనక ఈవిడ అడుగుతుందనమాట. ఎవరు ఈ లేడీ అడుగుతున్నారు. ఆహ్, ఈవిడకి ఏమైందంటే ఈ లేడీకి ఇమ్మీడియేట్‌గా ఒక ఫోన్‌లో ఒక ఇమ్మీడియేట్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందనమాట. మీరు క్షమించండి. మీరు నాకు చెప్పారు. మీరు ఫోన్‌లు తీసుకురావద్దని. కానీ నేను తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్తూ ఆయన నన్ను ఆహ్, సరే ఒక్కసారి ఊరికనే అసలు ఎమర్జెన్సీ గదా! స్క్రీన్ వైపు చూస్తే ఆవిడకి ఆ యొక్క మొబైల్‌లో ఏం కనిపిస్తాయంటే ఆవిడని బెదిరిస్తుందనమాట. ఏమని?
నువ్వు వెంటనే ఈ యొక్క కంపెనీని వదిలేసి వెళ్ళు. లేకపోతే నువ్వు చచ్చిపోతావు" అని ఆ లేడీని ఎవరో బెదిరిస్తుందనమాట. అంటే ఈవిడి యొక్క స్టోరీ మనకి అంతకుముందు చెప్పారు కదా! అసలు ఈవిడి స్టోరీ ఏంటి అంటే, మరి ఈవిడ ఒకానొక సంస్థలో అది మొదటి నుంచి గూడా ఆవిడ ఎంతో కృషి చేసి ఆ సంస్థ, ఆ కంపెనీ ఎంతో వృద్ధిలోకి రావడానికి ఈవిడ ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఈవిడ యొక్క షేర్లని ఈవిడ్ని అందులో ఉండనివ్వకుండా ఆ కంపెనీ వాళ్ళు, వాళ్ళు చేయి చిక్కించుకోవడం కోసం అని చెప్పేసేసి కంపెనీని వదిలి వెళ్ళిపోవడం అంటే ఈవిడకి చాలా బాధనమాట. ఎందుకంటే ఈవిడి చాలా కష్టపడింది ఆ స్థితికి రావడానికి. ఇప్పుడు సడెన్‌గా నాది అని అనుకున్నది ఒక్కసారిగా వెళ్ళిపోమంటే ఆవిడ ఇవన్నీ తట్టుకోలేక అసలు యాక్చువల్‌గా చనిపోదాము అనుకున్నటువంటి సమయంలోనే మరి ఈ యొక్క సెమినార్ అటెండ్ అవ్వడము, ఇక్కడ వీళ్ళు కలవడము ఇవంతా కూడా జరిగింది. సో, ఇప్పుడు ఈ సంఘటన గూడా వాళ్ళు బెదిరిస్తున్నారనమాట. ఆ లేడీని వీళ్ళు బెదిరిస్తున్నారు. నువ్వు చచ్చిపోతావు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్తున్నారనమాట. మరి ఇంకా ఆవిడ అలాంటి మాటలు వినగానే ఇక వెంటనే ఆవిడలో ఆహ్, ఆహ్, ఒక రకమైనటువంటి భయం కనిపించిందనమాట. ఇంకా వెంటనే ఆవిడ చేతులన్నీ వణికిపోతున్నాయి. ఒక్కసారిగా ఆవిడలో మార్పులు వచ్చేసినాయనమాట. "ఏమైంది? ఏమైంది?" అని ఇద్దరు గూడా మరి ఇతనితో ఉన్నటువంటి ఆ యొక్క కళాకారుడు అలాగే ఈ ఈ ఈ కోటీశ్వరుడు ఇద్దరు గూడా "ఏమైంది సడెన్‌గా ఏంటి? ఏంటి?" అని చెప్పారనమాట. అని అడిగితే, "ఏంటి ఏమన్నా వాటర్ కావాలా?" ఏమన్నా అడుగుతుంటే అప్పుడు చెప్తుందనమాట ఆవిడ. "చూడండి నా నన్ను చంపుతానని బెదిరిస్తూ సందేశం నాకిచ్చారు. ఆహ్, నాకు ఆ యొక్క కంపెనీలో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లో షేర్ నాకెక్కువుంది. కాబట్టి నన్ను ఎలాగైనా సరే బయటికి గెంటేయాలని చూస్తున్నారు. లేకపోతే గనుక నన్ను చంపేస్తానని నాకు సందేశం ఇచ్చారు" అని చెప్తుందనమాట. వెంటనే మరి ఆయన మరి ఈయన కోటీశ్వరుడు కదా! భా భాషలాగా జర్రుమని కళ్ళజోడుని ఒకసారి గాల్లో పట్టుకొని తిప్పగానే వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇద్దరు ఇద్దరు వచ్చేస్తారనమాట ఆయనకి. ఇద్దరు ఆయన ఆ సైగనమాట. అదొక కొంతమంది పెట్టుకుంటారు గదా! అలాగా. ఆహ్, అలాగా కర్రమని ఒకసారి ఆ స్పెక్స్ తీసి భాషలాగా తిప్పిన వెంటనే మళ్ళా ఒక ఇద్దరు అక్కడ ప్రత్యక్షమవుతారనమాట వెంటనే. బాస్ బాస్ ఏమైంది బాస్ మీకు ఏమైనా ఎనీథింగ్ రాంగ్ అని వాళ్ళు వెంటనే ఆ కోటీశ్వరుడిని వాళ్ళు అడుగుతారనమాట. వెంటనే ఆయన మరి చెప్తారు. ఆహ్, వెంటనే ఆహ్ మరి ఈయన సహాయం చెయ్యాలి అన్నా గూడా ఆవిడ యొక్క అనుమతి కావాలి గదా! సో, అందుకని అడుగుతారు. మీరు గనక ఆహ్, నేను సహాయం చేయొచ్చంటే గనక నాకు మీ ప్రాబ్లము నాకేమి ఇది గాదు. నేను సాల్వ్ చేయగలను మీ ప్రాబ్లమ్‌ని అని ఆ కోటీశ్వరుడు ఈవిడతో చెప్తారనమాట. చెప్పిన వెంటనే ఇంక అంతకంటే ఇంకేం కావాలి ఈవిడకి వెంటనే మీకు చాలా చాలా థాంక్స్ అని చెప్తారనమాట. అయితే మీరింకా ప్రశాంతంగా ఉండండి. ఆ సమస్యని మాకు వదిలేయండి. మేము చూసుకుంటాము. నాకు చాలా నాకు చాలా పవరుంది. ఐ కెన్ డీల్ ఇట్ అని జెప్పేసి ఆయన చెప్తారనమాట. కాబట్టి ఆవిడని మీరైతే దీని గురించి అసలేమి వర్రీ అవ్వకండి. మీరు చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని జెప్పేసేసి చక్కగా ధైర్యం చెప్తారనమాట. చెప్తే ఆహ్ మరి ఆవిడ గూడా చాలా చాలా థాంక్స్ చెప్పేసి ఇంక అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మళ్ళా వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. అయినా సరే ఆవిడి ఆహ్, వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా ఒక చక్కటి కాఫీ ఇస్తారు. కాఫీ ఇస్తే వీళ్ళకి ఎంత బావుంటుందంటే కాఫీ చాలా చాలా ఆయన చెప్పారు కదా! నేను ఉన్న నేను నేను బెస్ట్ ఆహారం తీసుకుంటాను. అన్నిట్లోనూ బెస్ట్ కోరుకుంటూ ఉంటాను. అని ఈయన మనకి ఫస్ట్‌లో ఎప్పుడు చెప్పారు ఇవన్నీ? ఆయన ఒక దేశదిమ్మరిలాగా చినిగిపోయిన బట్టలేసుకున్నప్పుడు ఇది చెప్పారు. ఏంటి నేను అన్నిట్లో గూడా బెస్ట్ అన్నీ గుడ్ క్వాలిటీయే తీసుకుంటాను. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అని చెప్తే వీళ్ళేదో అనుకున్నారు ఆ రోజు. కానీ ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం కానివ్వండి, అలాగే ఇప్పుడు ఈ కాఫీ గూడా వాళ్ళకి చాలా చాలా ఆహ్, చాలా అసలు ఎప్పుడు ఇంత టేస్ట్‌గా ఉన్నటువంటి కాఫీ తాగలేదనిపించేంత కాఫీ వీళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుందనమాట. అప్పుడు ఇంకా ఈయన చెప్తున్నారు. మనం ఏమైంది ఇప్పుడు ఎక్కడున్నాం మళ్ళా బ్యాక్‌కొచ్చేద్దాం మనం అని చెప్పేసి మరి నేను మరి ఆ స్పీకర్ నా గురువు బోధించినటువంటి పద్ధతిని మీకు చెప్తున్నాను. దీన్నేమంటారంటే 20, 20, 20 ఫార్ములా అని చెప్తున్నారనమాట. ఇది నేను నిత్యము ఇంప్లిమెంట్ చేశాను. ఈయనకి ఒక ఫార్ములా చెప్పారు.
అది ఆయన నిత్యము నేను ఇంప్లిమెంట్ చేశాను. దాని మూలాన నా యొక్క సంపాదన, నా యొక్క అన్నీ గూడా వృద్ధి చెందాయి. మనం తెలుసుకున్నాం గదా! ఈయనకి మధ్యలో క్యాన్సర్ గూడా వచ్చింది. దాన్ని గూడా ఆయన అధిగమించగలిగారు ఈయన యొక్క అలవాట్ల ద్వారా. సో, ఇలాగ అది నేను మీకు చెప్తాను. ఆహ్, మన వ్యక్తిత్వంలో పెద్ద లోపం. ఆ! నా సఫలత, శ్రేయస్సులకు దీనికి మించి తోడ్పడింది మరేమీ లేదు. నా వాణిజ్యంలో నేను ఏమి సాధించాను అనే విషయం గురించి నేను దాదాపు అసలు ఎవరికీ చెప్పను. ఎందుకంటే నాకు డబ్బాలు కొట్టుకోవడం అనేది అంత ఇష్టం ఉండదు. కాబట్టి మరి ఆహ్, మనము అసలు డబ్బాలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. దాని గురించి మన గురించి మనం తెగ గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు అని, ఈయన చెప్తుందనమాట. కాబట్టి ఈయన చెప్తుంటే కాదులెండి మాకు మీరు చెప్పకపోయినా మీ గురించి మీ డ్రైవరు, అలాగే ఆ స్పీకరు, ఆ సమ్మోహనమూర్తి వీళ్ళందరూ గూడా మాకు చెప్పారులెండి. మీరు చాలా గొప్పగా అని ఈయన చెప్తూ ఉంటారనమాట. అయితే ఈయన చెప్తున్నారు, "నాకు క్యాన్సరొచ్చి నా జీవితము తలకిందులైపోయింది. నా ఉదయం దినచర్య అప్పుడు గూడా నన్ను కాపాడిందేంటంటే ఇదే. నిజంగా మరి ఈ ఆహ్, ఈ ఇదేంటో చూద్దామని" చెప్తున్నారనమాట. మారిషస్‌లో మరి ఆ విధంగా చెప్తూ ఉంటే మరి ఆ రాత్రి, ఆ నైటు ఇంక మొత్తానికి ఆ రోజు డిస్కషన్ అయిపోయిందింక. అయిపోయిన తర్వాత మళ్ళా ఆవిడ రూమ్‌కెళ్ళిపోయి హ్యాపీగా అంటే ఈయన ఒక భరోసా ఇచ్చారు కదా! మీకేం కాదు నేను చూసుకుంటాను అని. సో, కాబట్టి ఈవిడేంటంటే హాయిగా నిద్రపోతున్నారావిడ. ఆవిడకి ఆ భయం పోయిందనమాట. ఈయనిచ్చినటువంటి ఆ యొక్క ధైర్యం మూలాన. సో, ఆవిడ అన్ని చికాకులన్నీ కూడా దూరం చేసి ఎంత ప్రశాంతంగా చక్కగా పడుకున్నారు. అయితే ఆవిడకి కరెక్ట్‌గా 3 గంటల 33 నిమిషాలకి ఎవరో తలుపులు దబ 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 కొడుతున్నారట. ఆమె వెంటనే మరి ఆహ్, ఎవరు ఈ టైంలో అని చెప్పేసేసి వెంటనే ఏమి అడగకుండానే అంటే ధైర్యం గదా! ఆవిడకి ఏమి కాదు అన్న ధైర్యంతో తలుపు తీస్తే అక్కడేమో ఎవరు లేరు. ఆహ్, ఆమె కుటీరం దగ్గర అలలు నెమ్మదిగా సముద్రం బీచ్ గదా! అవన్నీ చూస్తూ ఉందనమాట ఆవిడ. ఎవరక్కడ? ఏమైంది? ఏంటి? అని అడుగుతుంటే మళ్ళా ఎవరు లేరు గదా! అని జెప్పేసి మళ్ళా ఆవిడకి డోర్ క్లోజ్ చేసేసింది. ఈసారి ఆహ్, మళ్ళా, మళ్ళా శబ్దం వచ్చింది. మళ్ళా ఎవరు? ఏంటి? ఏంటి ఈ హడావిడి అని చెప్పేసి అప్పుడు ఆవిడకి భయం అనేది స్టార్ట్ అవుతుందనమాట. "మీకు కాఫీ తెచ్చాం మేడం" అని ఒక స్వరం వినిపించింది. ఆవిడ ముడతలు మరి ఆవిడకి భయమేస్తుందనమాట. ఏంటి ఈ టైంలో కాఫీ ఏంటి? అని ఆవిడ గుండె కొట్టుకుంటూ మరి ఆ సమయంలో అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ టైంలో కాఫీ ఏంట్రా బాబు! అనుకుని మొత్తానికి తాళం తెరిచి నిదానంగా తలుపు తెరిస్తే అక్కడ బొద్దుగా ఒక పొట్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బట్టతల అతికించినట్లుగా మరి వికృతమైనటువంటి నవ్వు ఆ! మరి ఇవన్నీ గూడా ఒక భయంకరంగా ఒకతను కనిపించడం జరిగిందనమాట. మరి ఆయన మొఖం చూడడానికి కూడా ఆవిడ చాలా కష్టపడి నిద్రలో ఉన్నారు గదా! చాలా కష్టపడి చూస్తూ ఉంటే, ఆ ముఖం వ్యక్తి అమితంగా ఆహ్, మరి మరి ఎవరు మీరు అని అడుగుతుందనమాట. అడిగితే, "మీ వ్యాపార భాగస్వాములు నన్ను పంపారు. మీ కంపెనీ ఉన్నారు గదా! మీ షేర్ హోల్డర్స్ ఉన్నారు గదా! వాళ్ళు నన్ను పంపారు. మీ గురించి మీ గురించి తెలియవలసిందిగా మాకు తెలుసు. మేము చాలా ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చాం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళిపోవాలి అని. ఆ! మీరు మీరు మీ గురించి మాకంతా తెలుసు. మీ గురించి మేము ఆల్రెడీ హెచ్చరించాము" అని ఒక కత్తి తీసి ఆవిడ గొంతు దగ్గర పెట్టడం జరుగుతుందనమాట. ఆమె వెంటనే మరి మిమ్మల్ని ఎవరు ఇంక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ మీ కంపెనీ వాళ్ళున్నారు గదా! వాళ్ళే మమ్మల్ని పంపించారు అని జెప్పేసి అయితే మీకు చెప్పాలి కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పేసి అంటే ఈవిడ నన్ను వదిలేయండి, వదిలేయండి అని ఆవిడ అరుస్తూ ఉంటుందనమాట. సో, ఆహ్ ఇలాగ అరుస్తూ ఉంటే ఆవిడ భయంతో వణికిపోయిన మోకాళ్ళ మీద నేల మీద పడిపోతుందనమాట. భగవంతుడా నన్ను రక్షించు. ఈ టైంలో నువ్వు తప్పించి నన్ను ఇంకెవరు రక్షించలేరు. మనకంతే కదా! ఇంక అన్నీ అయిపోయినప్పుడు వెంటనే ఏం గుర్తొస్తాడు? భగవంతుడే గుర్తొస్తాడు మనకి. సో, ఆవిడ కూడా మరి భగవంతుడా అని చెప్పేసేసి అనుకుని ఇప్ అని అనుకుంటూ ఉండగా మళ్ళా తలుపు మీద మళ్ళా 3 సార్లు తలుపు కొడతారనమాట. ఈసారి ఏంటంటే చాలా శుతిమెత్తగా కొడుతూ ఉంటారు. ఆహ్, అప్పుడు ఆవిడకర్థమవుతుంది. ఆవిడకి వచ్చింది ఏమిటి ఇదంతా అంటే కల. ఆవిడకి ఇప్పటి వరకు జరిగిందంతా ఏంటి అంటే కల అనమాట. ఇదితో ఉన్నారు గదా! అదే దృశ్యం ఆవిడకి ఆ కల వచ్చిందనమాట.
ఇప్పుడు అప్పుడు మళ్ళా తలుపు సౌండ్ వినిపించి అప్పుడు చూసేటప్పటికి ఆహా! ఇప్పటి వరకు నాకొచ్చింది కల అని అనుకుని అప్పుడు ఇంక కళ్ళు తెరిసిందనమాట ఆవిడ. మరి అమ్మో! ఇదంతా కల ఎలాంటి పీడకల వచ్చింది అని చెప్పేసి నెమ్మదిగా నడిచి మరి వెళ్లి డోర్ తీస్తే ఈసారి ఎవరుంటారు? కళాకారుడు ఉంటాడనమాట. ఆయన ఉంటాడనమాట. ఆయన ఇప్పుడే నాకొక పిచ్చి కల వచ్చింది. ఒక దుర్మార్గుడు ఇక్కడికొచ్చాడు. నన్ను ఇలాగా అని ఆవిడ ఆ! అని ఈవిడ గురించి కల గురించి చెప్తూ ఉంటుందనమాట. అయితే ఇప్పుడు ఓకేనా? మీరు పర్వాలేదా? ఇప్పుడు ఓకే అని అడుగుతారనమాట. పర్వాలేదు. నాకొక విపరీతమైన అని మరి ఈయనకి కూడా కళాకారులకు కూడా ఈయనకి కూడా మరొక కలొచ్చిందనమాట. అది అది గూడా నాకు నిద్ర పట్టలేదు. అది నన్ను విధాల నన్ను ఆలోచింపచేసింది. నా కళా నాణ్యత, నా విశ్వాసంలోని ప్రగాఢత ఇవన్నీ కూడా మరి ఆహ్, మిగతా జీవితం ఎలా గడపాలి? ఏంటి? అని నాకు కూడా ఒక కలొచ్చింది అని జెప్పేసేసి ఆహ్, అని ఆయన, ఆయన కల గురించి ఆయన చెప్తూ ఉంటాడనమాట. ఇలాగా ఇద్దరు గూడా మళ్ళా ఆహ్, ఓకే. ఓకే. చెప్తూ ఉంటే కళాకారులు మరైతే మీకేం కలొచ్చిందో నా కలయితే నేను చెప్పాను గదా! మరి నాకు ఇలాగా నా కంపెనీ వాళ్ళే నన్ను చంపడానికి ఒక వ్యక్తిని పంపించినట్లు అని నాకు కలొచ్చింది. సరే మీకేమొచ్చింది కల అని ఈవిడ్ని అడుగుతూ ఉంటే ఈయన చెప్తున్నారనమాట. ఏమని? నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్ననాటి సంగతి ప్రతిరోజు కూడా మరి హ్మ్. నేను ప్రతిరోజు నేను ఇద్దరి మనుషులుగా నటించేవాడట ఈయన. కళాకారుడు. ఈయన చిన్నప్పుడు ఇద్దరు మనుషుల కింద నటించేవాడట. ఒకటేమో రాక్షసుడుగాను, ఒకటేమో సముద్రపు దొంగ. రోజంతా నాకు ఆ రాక్షసుడి బలం ఉందని నమ్మేవాడిని. లెక్కలేని సముద్రపు దొంగ ధీమాతో నడిచేవాడిని. ఈ 2 పాత్రలు నాలో ఉన్నాయి. మా టీచర్లకు మా టీచర్లకు చెప్పాను. ఇంట్లో మా అమ్మానాన్నలకు కూడా అదే విషయం చెప్పాను. మా టీచర్స్ ఏమో నన్ను చూసి నవ్వారు. అసహ్యం చేశారు. "అర్థం లేని పిచ్చి పిచ్చి కలలన్నీ కంటున్నావు" అని వాళ్ళు నన్ను ఆహ్, అని నన్ను చాలా సింపుల్‌గా తీశారు. మా అమ్మ, నాన్న అయితే మరి ఆహ్ అడిగితే మా టీచర్ లాగానే ఆహ్, నేను రాక్షసుడిని కాను, అలాగే సముద్రపు దొంగను కాను. నువ్వొక చిన్న పిల్లాడివి నాన్న అని మా పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు కూడా ఈ 2 ఒకటేమో రాక్షసుడిగా, ఒకటేమో మరి సముద్రపు దొంగగా కాదు. నువ్వు 2 కాదు నాన్న. నువ్వు ఒక సామాన్యమైనటువంటి ఒకానొక చిన్న పిల్లవాడివి అని మా పేరెంట్స్ చెప్పారు. సో, ఆ విధంగా మరి అయితే ఆహా! అవునా! అలాగా అప్పుడేమైంది అంటే నాకు చెప్పింది చేశాను. నేను చేతులెత్తేసాను. పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నాను. ఒక మంచి బాలుడిగా ఉండడానికి, అందరూ ప్రతిరోజు చేసినట్లుగానే మామూలుగా ఉండడానికి, నా ఆశలు, ప్రజ్ఞాపాటవాలు, నా చాతుర్యము అంతా గూడా నేను అక్కడితో నొక్కివేసి, నా ప్రతిభ ఎంత వశీకరణ పాలైందో, మేధ ఎంత దారుణంగా కొల్లగొట్టబడిందో ఇప్పుడు తెలుస్తున్నది అని ఆయన చెప్తున్నారు. మీ కళ గురించి అంటే ఓకే. మీరొక రాక్షసుడిగా, ఒక సముద్రపు దొంగలాగా ఉన్నారు. మీ టీచర్‌లేమో మిమ్మల్ని అవహేళన చేశారు. మీ పేరెంట్స్ ఏమో కాదు నాన్న నువ్వు 2 కాదు. నువ్వు ఒకానొక సామాన్య బాలుడివి అని చెప్పారు. ఆహ్, అయితే తర్వాత ఏమైంది అని మళ్ళా ఈవిడ అడుగుతుందనమాట. నన్ను వ్యవస్థకు అనుగుణంగా మలుచుకోవడం మొదలుపెట్టారు. నేనొక అనుచరణంగా అంటే ఇంక నేనెలా తయారైపోయానంటే మా పేరెంట్స్ ఎలా చెప్తే ఇంక అలాగా. ఇంక నేను అలాగే తయారైపోయాను. రాక్షసుడిలా నేను బలవంతుడినని, సముద్రపు దొంగలా నేను వీరుడినని నమ్మడం తగ్గించేశాను. అందరిలాగానే నేను గొర్రెల మందలో ఒకడిగా నడవసాగాను. చివరికి నాకు లేని డబ్బు ఖర్చుపెట్టి, నాకు నచ్చని వ్యక్తులకు మెప్పించడానికి నాకు అక్కర్లేని వస్తువులు కొనడం ఆరంభించాను. ఏమి బతుకు ఈ బతుకు అని చెప్తున్నారు. అంటే ఆహ్, ఈయన, ఈయన, ఈయన దృష్టిలో ఏంటంటే రాక్షసుడు అంటే ఒక బలవంతుడు. అలాగే సముద్రపు దొంగ అంటే గనక ఒకానొక వీరుడు. వీళ్ళు ఎప్పుడైతే నువ్వు ఏమీ కాదు అని చెప్పారో ఇంక అప్పటినుంచి నేను వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళలాగా. అంటే అంతే కాకుండా వాళ్ళని మెప్పించడం కోసము ఈయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈయనకి వాళ్ళ కోసమే ఈయన జీవించడం అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే ఈయన కోసం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కోసము, వాళ్ళ చుట్టూతో అంతే కదా! మనకు కూడా ఏం తెలుసు చిన్నప్పుడు తెలీదు గదా! సో, మనం చుట్టూతో ఉండేవాళ్ళు మనల్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారా వాళ్ళలాగా ఉండడానికి మనం ఎలాగైతే ట్రై చేస్తామో, అలాగా ఈయన గూడా నేను నాలా కాకుండా వాళ్ళని వీళ్ళని మెప్పించడానికి అలాగే నేను జీవితం అంతా గూడా అలాగే స్టార్ట్ చేశాను.
కానీ ఇప్పుడు అనిపిస్తుంది అది ఒక బతికేనా అని. నేను కొంతవరకు అలాగే ప్రవర్తించుతాను. వ్యవస్థాపకురాలు ఒప్పుకున్నారు. అవును ఇది కరెక్టే కదా! అని ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ఈ విచిత్రము ఈ విచిత్రము అతి ప్రయోజనకారి అయిన ఈ ప్రయాణం ధర్మమా అని నన్ను గురించి నేను చాలా తెలుసుకుంటున్నాను. నేను ఎంత పై మెరుగుల కోసము మనిషిగా ఉన్నానో, ఎంత స్వార్థపరురాలినో, నా జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసుకుంటున్నాను. నాకు ఉన్న వరాలను ఈ ప్రపంచంలో చాలామంది ఊహించడం కూడా ఊహించలేరు. చూసారా? అంటే ఆల్‌మోస్ట్ ఎవరో కానీ తప్పించండి, కానీ మనకి చిన్నప్పుడు ఒకానొక ఏజ్ వచ్చేంత వరకు తెలియదు. ఇలాగే అయిపోతుంది. వాళ్ళ కోసం వాళ్ళెలా చెప్తే అలా చేయమన్నారు. వీళ్ళెలా అంటే అలా అన్నారు. అని వాళ్ళని మెప్పించడం కోసము, వాళ్ళ కోసము, వీళ్ళ కోసం మనం బతికేస్తూ ఉంటాము అని మరి అప్పుడు ఈయన చెప్తున్నారనమాట. కనుక నా కలలో నేను ఒక గుమస్తాను అయ్యాను. పెళ్లి చేసుకున్నాను. సంసారినయ్యాను. సో, నేనొక వీరుడుగా, ఒక ధైర్యవంతుడుగా ఉండాల్సిన దాన్ని, నేను వీళ్ళ మాటలు విని ఒకానొక సామాన్య క్లర్క్‌నయిపోయాను అని చెప్తుందనమాట. ఒక చిన్న ఊరిలో నివాసం. నాకు మంచి కారు ఉండేది. జీవితం బావుండేది. నాకు మంచి స్నేహితులు కొందరు ఉండేవారు. తన నా అన్నీ గూడా చక్కగా నేను ఉద్యోగం గూడా ఖర్చులన్నీ భరించేటువంటి జీతం. కానీ ప్రతిరోజు ఒకటిగానే ఉండేది. వివిధ వర్ణాలతో గాక ఒకే బూడిద రంగు అంటే ఈయన జీవితం ఇంకెలా అనిపించిందంటే రోజు వెళ్ళడం, ఆఫీస్‌కి రావడం ఏదో ఒకలానే అనిపించింది. జీవితం అంతా అలాగే అనిపించింది. నేను పెద్దవాడినవుతూ ఉంటే నా పిల్లలు గూడా పెద్దవారయ్యి జీవితాలు వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. నా శరీరం నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది. కల్లో దురదృష్టవశాత్తు నా భార్య కూడా చనిపోయింది. నాకు వయస్సు మళ్ళుతున్న కొద్దీ నా చూపు గూడా మందగించింది. వినికిడి తగ్గిపోయింది. జ్ఞాపక శక్తి పూర్తిగా శూన్యమైపోయింది. అది వింటూ ఉంటే నాకు చాలా దిగులుగా ఉంది, భయం అని ఈయన ఇప్పుడు ఇదేంటి ఇది గూడా ఒక కల. ఆయనకిప్పుడు ఈవిడ కల చెప్పింది గదా! ఇప్పుడు ఈయన కల చెప్తుందనమాట. హ్మ్. బాగా ముసలివాడినయిన తరువాత నేను ఎక్కడ నివసించుతున్నానో జ్ఞాపకం ఉండేది కాదు. నేనెవరినో అన్న జ్ఞానం గూడా కోల్పోయాను. కానీ ఇది వినండి. నేను నిజంగా ఎవరినో గుర్తుకు రాసాగింది. ఒక రాక్షసుడు, ఒక సముద్రపు దొంగ కరెక్టా? అక్షరాల కళాకారుల సమాధానం ఆశ్చర్యం కొలిపే పని చేయడం ఇక నేను వాయిదా వేయకూడదని ఆ కలం ఆ కల నాకు అర్థమయ్యేటట్లు చేసింది. నా ఆరోగ్యము, నా సంతోషము, నా ఆత్మవిశ్వాసము వృద్ధిపరుచుకోవడం, ఆ మాటకొస్తే నా యొక్క జీవితం కూడా వాయిదా వేయకూడదని సందేశము అని చెప్పింది. అంటే ఫైనల్‌గా చూడండి, మనకి చెప్తూ ఉంటారు మహానుభావులు. మనకి కళల ద్వారా కూడా కొన్ని కొన్ని మెసేజెస్ ఒస్తూ ఉంటాయి. మనము అంతకుముందు గత స్వాధ్యాయాల్లో కూడా మనం గూడా తెలుసుకున్నాం. ఏంటి? ఒకానొక ఇంట్లో ఎవరన్నా ఆహ్, చనిపోతున్నారు అనుకోండి. మాస్టర్స్ ఏంటంటే వాళ్ళు తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారని ముందుగానే ఆ కలలో వాళ్ళని ఎలా తట్టుకోవాలి? ఏంటి? అని కొంచెం వాళ్ళకి ధైర్యంగా మరి వాళ్ళకొక శక్తినిస్తూ, వాళ్ళకి ధైర్యంగా నిలబడుతూ ఉంటారు. ఆ కలలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహం ఇస్తూ, ఇలాగా మనకి అంటే కంటికి కనిపించకుండా మనకి కలలో మనకి ఎంతో సహాయం చేయడానికి గూడా ఎంతో జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని పరిస్థితులు ఇప్పుడు ఈయన చూడండి, ఈయన కలలో ఆయన చూసుకున్నారు. ఏంటి ఆయన కలలో ఏమని చూసుకున్నారు? ఒకానొక సామాన్య జీవితం. రోజు ఉదయం లేసిన కాడ నుంచి అలాగా ఉద్యోగం చేసుకోవడం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఒకానొక ఇంట్లో ఉండడం, ఆ పిల్లలు పెద్దవాళ్ళైపోయి వెళ్ళిపోవడం, ఈయన ముసలోడైపోయి, ఈయన అనారోగ్యం ఇలాగా ఈయన అనుకున్నట్టుగా లేదు. అలాగా ఏదో ఒకానొక నార్మల్ జీవితంలాగా అలాగా వెళ్ళిపోయింది. సో, ఇది కాదు నాకు కావాల్సింది. ఈ జీవితం కాదు అని ఆయన ఆ కల నుంచి ఆయనకి ఆ రియలైజేషన్ అనేది కలిగిందనమాట. సో, ఈ విధంగా మరి ఈవిడేమో మరి అలాంటి కల ఎవరో ఈవిడని చంపేస్తున్నట్టు, ఈయనకేమో మరి ఆయన ఉండే కొద్దీ మరి ఆహ్, పిల్లలు పెద్దవాళ్ళైపోయి వెళ్ళిపోతున్నట్టు, అలాగే ఈయన ముసలాయనయినట్టు, వాళ్ళ వైఫ్ చనిపోయినట్టు అని ఇలాగా ఇద్దరు గూడా ఒకళ్ళనొకళ్ళు కలని షేర్ చేసుకున్నారనమాట. ఆ! అలాగా ఇద్దరు గూడా ఒకళ్ళ కలలో ఒకళ్ళు షేర్ చేసుకున్నారు. అయితే గొప్ప వ్యక్తులు గణనీయమైన దానితో జీవించుతారు. వారు పై మెరుగులతో జతకూడరు. వారు వాస్తవాలతో చేయగలుగుతారు. కేవలం ప్రదర్శనతో కాదు, వారు ఒక దాన్ని నమ్మి మరొక దాన్ని దృఢంగా పట్టుకుంటారు అని చెప్తున్నారు. అంటే నార్మల్‌గా కాకుండా గూడా ఆహ్, ఒకానొక చక్కటి జీవితం ఎప్పుడు మనం చక్కటి జీవితం అంటే ఎప్పుడవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? మనం అంతకుముందు గూడా చాలా ఆటలో తెలుసుకున్నాం. ఎప్పుడు నా అన్నది కొంచెం పక్కన పెట్టి కొంచెం అందరికీ పనికొచ్చేటువంటి పనులు చేయడం.
సేవ అనేది ఎప్పుడే యాడ్ అవుతుందో అదే అసలైనటువంటి జీవితం అని మనం గత స్వాధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. ఈ జీవితం ఇలాగే వెళ్ళిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగే అయిపోతుంది. రోజు మన జీవితం ఇప్పటి వరకు వచ్చిన జీవితం కూడా చూసుకుంటే మనందరం కూడా ఒకానొక సామాన్య జీవితం మనందరిది కూడా. ఏమిటి పొద్దున్న ఉదయం లేచిన కాడ నుంచి ఆ టైంలో చదువుకున్నాము. అలాగా జాబ్ అనుకున్నాము. జాబ్ తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత మళ్ళా వాళ్ళు పెద్దోళ్ళవ్వడము. ఇలాగే మన జీవితం అంతా గూడా ఇలాగే అవుతుంది. కానీ గొప్ప, గొప్ప పనులు చేశామా అనేది మనం ఎప్పుడు గూడా అంటే గొప్ప పనులంటే ఎ లోక కళ్యాణ ఒకళ్ళకి పనికొచ్చేటువంటి పనులేమన్నా చేశామా అంటే మనకక్కడ జీరోనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు నా బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత నేను అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోవాలి. మా కొడుకులు సెటిల్ అయిపోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తాను అని చాలామంది అంటూ ఉంటారు. ఇది కూడా మనం స్వాధ్యాయంలో ఎన్నో సార్లు చదువుకున్నాం. మనం అన్నీ అయిపోయాకంటే అసలు ఉండనే ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా మనవళ్ళొచ్చేస్తారు. మళ్ళా మనవళ్ళొచ్చిన కాడ నుంచి వాళ్ళని చూసుకోవడం, మళ్ళా వాళ్ళని పెంచడము ఇలాగే జీవితం అంతా కూడా ఇలాగే అయిపోతుంది. కానీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ అవ్వడం అనేది జీవితంలో ఉండనే ఉండదు. సో, కాబట్టి దాంతో ఎవరు లింక్ పెట్టుకొని నేను మంచి పనులు చేస్తాను అనుకుంటే గనక మనం ఎప్పుడు కూడా చేయలేం. సో, ఈ విధంగా మరి మనం ఇక్కడ ఏదైనా చెయ్యాలి అనుకుంటే గనక ఇప్పుడున్న ప్రెజెంట్ టైంలోనే మనం చేసేది అనేది మనం ఎన్నో సార్లు తెలుసుకున్నాం. అలాగే ఈ కళాకారులు కూడా ఇలాగ నా జీవితం అంతా ఇలాగ అయిపోయిందా అని ఒకానొక కలగన్నారనమాట. మరి ఇంకా ఈళ్ళిద్దరు ఇలాగ ఒకళ్ళొకళ్ళు కళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే, మళ్ళా ఆయనొచ్చారు. ఎవరు? ఆ కోటీశ్వరుడు రైలీ. మీరు సరిగ్గా ఆహ్, ఏంటి ఏం చేస్తున్నారని ఆయనొచ్చారు. మరి అప్పుడు కరెక్ట్‌గా ఆయన టైం ఎంతయింది అంటే, ఈళ్ళు చూడండి 3 గంటల 30 నిమిషాల నుంచి ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కలలు చెప్పుకుంటూ ఉంటే, ఇప్పుడు టైం ఎంతయిందట? 5 గంటలయింది. 5 గంటలయ్యేటప్పటికి ఆయన టైంకి వొచ్చేసారు. ఆ! మరి ఆహ్, ముగ్గురు వ్యక్తులు చక్కగా మళ్ళా బీచ్‌లోకి అలా వెళ్ళి, ముగ్గురు గూడా చక్కగా విషెస్ చెప్పుకొని చక్కటి మరి ఆ సముద్రం వైపున చక్కటి ఆ గాలి పీల్చుకుంటూ చక్కగా ప్రారంభించారనమాట. అలాగా నడుచుకుంటూ ప్రారంభించారు. మరి ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి మారిషస్ డేగ అంట. అంటే చాలా అరుదుగా కనిపిస్తుందంట. అది వాళ్ళ పైన ఎగిరి వెళ్ళిపోయింది. తాటి చెట్లు గుబురు దగ్గర గులాబీ రంగు పావురము ఒకటి తన పనిలో తను ఎంతో నిమగ్నమైపోయింది. వీళ్ళు అన్నీ గమనించుకుంటూ వెళ్తున్నారనమాట. సో, ఇలాగా ఒక తాబేలు కనిపించింది వాళ్ళకి. నిల్చున్న మరి ఎంతో ఆ టైంలో ఆ ప్రకృతి కూడా వీళ్ళకి ఎంతో చక్కటి శుభసూచకాలుగా మరి వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా కనిపించిందనమాట. తెరుతూ పోతూ ఆహ్, ఆయన ఒక సీసా ఒకదాన్ని చూపించి, తన వేలు అటు ఇటు కదిలించితే, ఆ సీసా కూడా అటు ఇటు కదిలిందట. ఆయన తన వేలు గిరగిరా తిప్పితే, ఆ నీటిలో ఆ సీసా కూడా గిరగిరా తిప్పిందనమాట. ఈయనకి చూపిస్తుందనమాట. ఒక సీసా పట్టుకొని, చూడండి నేను ఈ సీసా ఎలా తిప్పితే, నా వేలు స్పీడ్‌గా తిప్పితే, ఈ సీసా కూడా తిప్పుతుంది కదా! అని ఆహ్, చూపిస్తుందనమాట. త్వరలోనే ఆ సీసా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ సీసాలో ఏదో సిలుకు గుడ్డ చుట్టి పెట్టి ఉంది. ఇదంతా ఎంత ఇంద్రజాలంగా అనిపిస్తుందో అని ఊహించండి అని చెప్తున్నారు. సీసాలో సందేశం. ఏంటి అంటే కోటీశ్వరులు ఆనందంగా ప్రకటించారు. ఆయన ఒక చిన్న కుక్క పిల్లలాగా చప్పట్లు చెరవడం మొదలుపెట్టారు. ఆయన ఒక అసాధారణ అద్భుత వ్యక్తి అనడంలో సందేహం లేదు. ఈ ఉదయం నేను మీకు ఉపదేశించబోయే కార్యక్రమానికి ఇది ఒకటి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. అప్పుడు పారిశ్రామికవేత్త అంటే ఆ లేడీ ఆ సీసా నీటిలో నుంచి ఎత్తి దాన్ని మూత తీసి అందులో ఆ సిల్క్ గుడ్డను బయటికి లాగారు. దాని మీద కింది విషయాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే నేర్చుకోవడం. అంటే ఇది గూడా ఆ సీసాలో ఒక మనకి చూడండి ఆహ్ కొన్ని కొన్ని షోస్‌లో ఏదన్నా ఒకటి తీయాలి అంటే గనక ఒక బాక్సు, ఆ బాక్స్‌లో మళ్ళా ఇంకో బాక్సు, ఆ బాక్స్‌లో ఇంకో బాక్స్ పెట్టి ఫైనల్‌గా ఇస్తారు కదా! అలాగా వీళ్ళకి నేర్పించేటువంటి ఆ మెళకువలు ఇయన్నీ గూడా ఆ సీసాలో పెట్టి ఆయన చూపించారన్నమాట. అవి తీయండి ఆ సీసాలో మీకేం కనిపిస్తుంది తీయండి అంటే అందులో 3 ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదటి ఏంటి అంటే ఎప్పుడు గూడా నేర్చుకుంటూ ఉండడం. ఫ్రెండ్స్ ఇది మనం ప్రతి ఎప్పుడు గూడా మనం ఎలా ఉండాలి? ఒక నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూ మనము ఎదుగుతూ ఉండాలి. మెళకువలన్నీ తెలుసుకుంటూ ఉండాలి. రెండోది ఏంటంటే తెలుసుకున్న వాటిని అమలుపరుచుతూ ఉండాలి.
దాన్ని ఎలా నిర్వహించాలి, మనం తెలుసుకున్న వాటిని ఎలా నిర్వహించాలి అనేది. అలాగే ఇవి నిర్వహించిన తర్వాత దానివల్ల మనకి ఏమొస్తుంది? దానివల్ల మనం ఏమన్నా ఫలితాలు పొందుతున్నామా? లేదా? అని చెప్పేసి 3 అడుగుల సఫలతా సూత్రం అని మనకిక్కడ ఆహ్, ఈ ఈ పాయింట్స్‌ని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి రేపు ఇంకా ఈట్లి గురించి ఇంకా డీటెయిల్‌గా రేపటి స్వాధ్యాయంలో మనం తెలుసుకుందాం. థాంక్ యూ.